విజయవాడలోని ఏపీ ఎన్జిఓ హోంలో శనివారం నిర్వహించిన ఏపీజేసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అంశాలు, ఆ తరువాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన సమస్యల సారాంశాన్ని బట్టి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలపై వారి ఆలోచనలు త్వరలోనే తీవ్ర నిర్ణయాలు తీసుకునే దిశగా సాగుతున్నాయా అనే అనుమానం తలెత్తుతోంది. ఏపీజేసీ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను విస్తృతంగా చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత నాయకులు చేసిన ప్రకటనలో ఒక స్పష్టమైన సందేశం కనిపించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకోవాలని, ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి ఆయనే స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని వారు కోరుకుంటున్నట్లుగా అర్థమైంది. ప్రభుత్వం నుండి ఇప్పటికైనా సానుకూల స్పందన లేకుంటే ఏపీజేసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరోసారి ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని, ముందుకు సాగిపోతామని వారు స్పష్టం చేశారు. 2024 జూన్లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని మార్పులు వచ్చిన విషయాన్ని ఉద్యోగ సంఘాలు కూడా అంగీకరిస్తున్నప్పటికీ ఇంకా రావాల్సిన మార్పులపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై వారు పెదవి విరుస్తున్నారు. ఉదాహరణకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించడం, ఒక డిఏను గత ఏడాది నవంబర్ నుండి అమలు చేయడం, 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల బిల్లులో కొన్నింటిని చెల్లించడం మొదలుపెట్టడం, చైల్డ్ కేర్ లీవు రెగ్యులరైజేషను, సిపిఎస్ నుండి ఓపీఎస్కు మార్చడం, 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును మరికొందరికి వర్తింపజేయడం వంటి అంశాల పట్ల వారు సానుకూలంగా ఉన్నారు. అయితే ఇవన్నీ చిన్న చిన్న మార్పులేనని, ఈ మార్పులు ఉద్యోగుల ప్రధాన సమస్యలకు పూర్తి పరిష్కారం కావని వారు అభిప్రాయపడుతున్నారు. వారి వాదన ప్రకారం జీతం సమయానికి రావడం ఒక్కటే ఉద్యోగులను సంతృప్తిపరచలేదు. గత 3 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 12వ పిఆర్సీ, మంజూరు చేసిన 5 డిఏలు, డిఆర్లు, 200 నెలలకు పైగా పేరుకుపోయిన డిఆర్ బకాయిలు చెల్లించకపోవడం, పిఆర్సీ లేకుండా 3 సంవత్సరాలైనా కనీసం ఐఆర్ అయినా చెల్లించకపోవడం, పదోన్నతుల వంటి సర్వీస్ సమస్యలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి రాను రాను పెరిగిపోతోందని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న మొదటి అంశం 12వ పిఆర్సీ నియామకం. రాష్ట్రంలో చివరిసారిగా వేతన సవరణ జరిగి ఇప్పటికే దాదాపు 8 ఏళ్లు గడిచిపోయిందని, కొత్త పిఆర్సీ అమలు కావాల్సిన సమయం దాటి 2023 జూలై నుండి లెక్కిస్తే 3 ఏళ్లు దాటిపోయిందని వారు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పిఆర్సీ కమిషనర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024 జూలైలో రాజీనామా చేసి ఇప్పటికి 2 ఏళ్లు దాటినప్పటికీ కొత్త పిఆర్సీ కమిషనర్ను నియమించలేదని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో అయోమయం, అసంతృప్తి, అనిశ్చితి పెరిగిపోతుందని, వేతన సవరణ జరగక సంవత్సరాల తరబడి ఆలస్యం అవడం వల్ల ఆర్థికంగా లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని, పే స్కేల్స్లో తేడాల వల్ల రిటైర్ అయ్యేవారు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఆందోళన మొదలైందని వారు గుర్తు చేస్తున్నారు. 12వ పిఆర్సీతో పాటు మరో ప్రధాన డిమాండ్ 30% ఐఆర్ సంగతి తేల్చకపోవడం కూడా ఈ అసంతృప్తిని మరింతగా పెంచుతోందని మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త పిఆర్సీ నివేదిక సిద్ధం కావడానికి సహజంగానే సమయం పడుతుందని, అప్పటి వరకు పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని జేఏసీ కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం పిఆర్సీ ప్రక్రియను ఎప్పుడో ప్రారంభించిందని, 5% మధ్యంతర భృతి ప్రకటించిన విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. అదే తరహాలో ఏపీలో కూడా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచిస్తున్నారు. పిఆర్సీ తర్వాత అత్యంత కీలకమైన అంశం పెండింగ్లో ఉన్న 5 డిఏలు, 5 డిఆర్ల మంజూరు. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో డిఆర్లు నిలిచిపోవడం వల్ల ఉద్యోగుల వాస్తవ ఆదాయం తగ్గిపోతోందని, అందువల్ల పెండింగ్ డిఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. జేఏసీ ప్రస్తావించిన మరో ముఖ్యమైన అంశం 11వ పిఆర్సీకి సంబంధించిన వేతన వ్యత్యాస బకాయిలు. గత వేతన సవరణ అమలులో భాగంగా ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే 2022 నుండి పెండింగ్లో ఉన్న ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం 3 సంవత్సరాలుగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జీవన వ్యయం బాగా పెరిగిపోయింది, నిత్యావసర ధరలు పెరిగాయి, కుటుంబ ఖర్చులు కూడా అధికమయ్యాయి. కానీ వాటికి అనుగుణంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పెరగడం లేదని వారు చెప్తున్నారు. అందువల్ల ఒక్కో అంశాన్ని విడివిడిగా పరిష్కరించడం కాకుండా అన్ని పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం సమగ్ర నిర్ణయం తీసుకోవాలని జేఏసీ కోరుతోంది. ఈ సమావేశంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా కనిపించింది. జేఏసీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను పూర్తిగా తప్పుపట్టలేదు. గతంతో పోలిస్తే జీతాలు, పెన్షన్ల చెల్లింపులో మెరుగుదల వచ్చిందని, కొన్ని బకాయిల విడుదల ప్రారంభమైందని అంగీకరించింది.
ఇప్పటికే ప్రభుత్వం సుమారు 15,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించినా ఇంకా చెల్లించాల్సింది సగానికి పైగానే ఉందని వారు అంటున్నారు. అయితే ఇవన్నీ ఉపశమన చర్యలు మాత్రమేనని ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ, డిఏ, డిఆర్, ఐఆర్, సరెండర్ లీవ్ వంటి సమస్యలను తేల్చాలని వారు ఈ సమావేశంలో గట్టిగా డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు చెప్తున్న ప్రకారం తమ లక్ష్యం ఉద్యమాలు ప్రారంభించడం కాదని, ముందుగా ప్రభుత్వానికి స్పందించే అవకాశాన్ని ఇవ్వాలని భావిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి డిమాండ్పై ప్రభుత్వ కార్యాచరణ ఏంటి, ఏ అంశం ఎప్పుడు పరిష్కారం అవుతుంది, దేన్ని తక్షణం పరిష్కరిస్తారు, దేనికి ఎంత సమయం పడుతుందనే విషయాలపై స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలని వారు కోరుతున్నారు. ఉద్యోగులకు ప్రస్తుతం అవసరమైన హామీలు కాదని, అమలు చేయగల కార్యాచరణ ప్రణాళిక మాత్రమేనని జేఏసీ అభిప్రాయపడుతోంది. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించేందుకు ఇప్పటికే అనేక ప్రయత్నాలు జరిగాయని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా కార్యాచరణ నోటీసు అందజేశామని, జూలై 1 నుండి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చామని వారు గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించలేదని, దీనివల్ల మరోసారి తమ డిమాండ్లను బలంగా వినిపించాల్సిన పరిస్థితి వచ్చిందని వారు తెలియజేశారు. అయితే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని జేఏసీ స్పష్టం చేసింది. ముందుగా మరోసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తామని వారు అంటున్నారు. అవసరమైతే సచివాలయం ముట్టడి, జిల్లా కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు, రాష్ట్ర వ్యాప్త నిరసనలు, చివరికి నిరవధిక సమ్మె వరకు వెళ్లే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావాలని తాము కోరుకోవడం లేదని, ప్రభుత్వం ముందుగానే చర్చలకు వస్తే ఉద్యమాల అవసరం కూడా ఉండదని జేఏసీ స్పష్టం చేసింది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే ప్రస్తుతం ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న విభేదాలు అనేక రకాలుగా ఉన్నాయి. వేతన సవరణ, మధ్యంతర భృతి, పెండింగ్ డిఏలు, డిఆర్లు, పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్లు, ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్లు, అలాగే ఇతర ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వంతో నేరుగా చర్చలు, ఇలా అనేక అంశాల పట్ల వారు తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లలో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించే చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారింది. ప్రభుత్వం చర్చలకు ప్రాధాన్యం ఇస్తే సమస్యలు సంప్రదింపుల ద్వారానే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. లేకపోతే జేఏసీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లుగా ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టి పారేయలేం. ఈ సమావేశంలో డివి రమణ ఏపీఎన్జీఓ, డి వెంకటేశ్వర్లు పెన్షనర్లు, ఎల్ సాయి శ్రీనివాస్ ఎస్టీయూ, జి హృదయరాజు ఏపీటీఎఫ్, ఏ సాంబశివరావు పబ్లిక్ సెక్టార్, సిహెచ్ మంజుల ఏపీటీఎఫ్, ఎం కృష్ణయ్య పీఆర్టీయూ, కె శ్రీనివాసరాజు ఏపీటీడీ మజ్దూర్ యూనియన్, ఎన్ చంద్రశేఖర్ క్లాస్ 4 ఇంకా తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.